Hello all and welcome to Movie Monkey. Review of The Wild Robot. ఇది ఒక యానిమేషన్ సైఫై మూవీ. ఇనిషియల్ గా ఈ మూవీ సెప్టెంబర్ 27th రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది అండ్ 18th అక్టోబర్ రోజు ఓటీటీలోకి వచ్చింది. బట్ అప్పుడు తెలుగు ఆడియోలో లేదు. బట్ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ నేను ఇంగ్లీష్ లోనే చూసా. బట్ ఇప్పుడు తెలుగు ఆడియోలోకి వచ్చాక మళ్ళీ చూడడం జరిగింది. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్టే ఉంది. మరి మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే మూవీ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే రోబోటిక్ కంపెనీస్ లో ఉండే ఒక రోబో అనుకోకుండా ఒక ఐలాండ్ లో పడిపోతుంది అండ్ ఆ రోబో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక బాతును అయితే పెంచాల్సి వస్తుంది. సో తర్వాత రిమైనింగ్ ఏమైందనేది స్టోరీ. బేసిక్ గా వైల్డ్ రోబోట్ అనే నోవెల్ మీద ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. అండ్ యానిమేషన్ మూవీయే కదా అని అవాయిడ్ చేయకండి. రియల్ ఈ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటది. టోటల్ గా ఈ మూవీ మొత్తం మనకు 1 hour 41 minutes రన్ టైమ్ తో ఉంటది. మూవీలో చూపించే ఆ విజువల్స్ గానీ యానిమేషన్స్ గానీ తోపున్నాయి. అండ్ రాజ్ ఇంకా గాజ్లింగ్ క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్స్ కూడా బాగా నచ్చాయి. అండ్ ఒక ఫాక్స్ క్యారెక్టర్ కూడా బాగుంటది. లిటరలీ మూవీలో జరిగే కొన్ని సీన్స్ కి అండ్ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ కి మనం కూడా ఫీల్ అయ్యి ఎమోషనల్ అవుతాం. అండ్ రాజం ఇంకా గాజ్లింగ్ వీళ్ళిద్దరు బాండింగ్ మూవీలో చాలా బాగుంటది. అండ్ మూవీలో ఈ 2 క్యారెక్టర్స్ యొక్క బాండ్ గానీ వాళ్ళ రిలేషన్ గానీ హార్ట్ వార్మింగ్ గా చాలా బాగుంటది. అండ్ మూవీలో మంచి మంచి కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఆ డార్క్ హ్యూమర్ అదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇన్ఫాక్ట్ మూవీలో ఎమోషనల్ సీన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ ద్వారా ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనే పాయింట్స్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు. మూవీలో కొన్ని సీన్స్ చూడడానికి విజువల్ వండర్స్ లా ఉంటాయి. అండ్ ఈ మూవీ చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. అండ్ రోబోకి ఫీలింగ్స్ రావడం అనే పాయింట్ కూడా మంచిగా చూపించారు. అండ్ మూవీలో లాస్ట్ 20 minutes ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది సూపర్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో బీజిఎం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇన్ఫాక్ట్ మూవీలో కొన్ని సీన్స్ కి కనెక్ట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెల్ప్ అయింది. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.